ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము 9వ తారీఖు 5వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట ద్వితీయ ఉపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. ఇది వాగ్దానము. మన జీవితాలలో దేవుడే ఇస్తున్నటువంటి వాగ్దానము. మనము దేవునికి ప్రతిష్ఠిత జనము. మనం దేవుని ప్రతిష్ఠించుకోవడం కాదు, దేవుడే మనలను ప్రతిష్ఠించుకున్నాడు. మనకి ఎలాగున ప్రతిష్ఠించబడ్డా అన్నది తెలుస్తుందంటే మన బ్రతుకులో లోకం అన్నది ఎక్కడ కనబడకుండా మన హృదయాంతరంగాలు ప్రభు వైపు చూస్తూ దేవుడు ఉన్నాడనియు ప్రతిఫలం ఇచ్చేవాడనియు ఎరిగి నమ్మకముగా దేవుని వైపు చూచే వాళ్ళే మనం చూడగానే చెప్పచ్చు, వీళ్ళు వేరు లోకం వేరు. వీళ్ళ మాటలో కానీ బ్రతుకులో కానీ ఒకటే ఉంది. బ్రతుకు వేరు మాట వేరు కదా. ఏది మాట అదే బ్రతుకు అవ్వాలి, ఏది బ్రతుకో అదే మాట అయింది. కాబట్టి వీళ్ళు ప్రతిష్ఠిత జనము అని మనం చూడగానే ఆత్మీయ అర్థంతో అర్థమైపోతుంది. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా హెచ్చించి అంటే అర్థం ఏంటంటే, ఎందుకంటే ప్రతిష్ఠిత జనం అవ్వాలి అంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు ఎక్కువగా దీవిస్తాడు. దీవించి నిన్ను తనకి స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాను. పరలోక రాజ్యానికి వారసత్వం. అది సొంత జనమే పరలోక రాజ్యం వెళ్ళగలరు. కాబట్టి మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నీవు దేవుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు దేవుడు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించడం నీకు తెలిసాక నీకు నీవుగా ప్రతిష్ఠించుకోవడం మంచిది. లోకంలో ఏ ప్రేమలన్నా శాశ్వత కాలం ఉండదు. ఎవరో మాట్లాడతారని, ఎవరో మాట్లాడరని, ఎవరో ఇబ్బంది పెడతారని ఎవరి గురించో కాదు. క్రైస్తవ్యం అన్నది దేవుని గురించి. దేవుని నమ్ముకోవాలి, మనుషుల గురించి కాదు. అనారోగ్యం గురించి కాదు, పెళ్లి కోసం కాదు, పిల్ల కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, చదువుల కోసం కాదు, ఏదో ఫారెన్ వెళ్ళాలని కాదు, దేనికోసం కాదు. దేవుని గురించి, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమేన్.